Thank you for your support. Please like, share, and subscribe to our channel. It helps us create more great content. సుతుల చేత పుణ్య సుఖము పొందుదమని మనుజుడుండు కర్మ మతము తగిలి ఏనుగు పడియున్న ఎత్తునా మసకంబు విశ్వదాభిరామ వినురవేమ. కొడుకులు పుడితే తండ్రికి సద్గతులు లభిస్తాయని ఒక నమ్మకం. వేమన దీనిని భ్రమగా కొట్టిపారేస్తున్నాడు. తన కర్మల వల్లనే తనకు ఫలంగాని కొడుకులు వచ్చి దానిని మారుస్తారనేది అజ్ఞానం. ఇది ఎలా ఉంటుందంటే బొందలో పడ్డ ఏనుగును చిన్న దోమ బయటికి లాగుతుందని భావించినట్టు. సుతుల్లేక గతుల్లేవు అని వాడుక. కాని అన్నిసార్లు అది నిజం కాదు. మమకారాలు ముక్తికి ఆటంకమవుతాయి తెలుసుకోమంటున్నాడు వేమన. పున్నామ నరకంలో పడకుండా తండ్రిని కాపాడుతాడు కాబట్టి పుత్రుడు అన్నారు. పున్నామో నరకాద్య స్మాత్పితరం త్రాయతే సుతః తస్మాత్ పుత్ర ఇతి ప్రోక్తః. పుత్తు అనేది ఒక నరకం పేరు. కొడుకులు లేని వారికి సంభవించే నరకం. కూతుళ్ళు పుట్టినా లాభం లేదన్నమాట. ఎంత వివేకం! ఇదే కాక రకరకాల నరకాలున్నాయి. వాటి సంఖ్య 21. వాటి పేర్లు చిత్తగించండి. తామిశ్రం, లోహశంకువు, మహానిరయం, సాల్మలి, రౌరవం, కుంభలం, పూతిమృత్తికం, కాలసూత్రం, సంఘాతం, లోహితోదయ, సవిషం, సంప్రపాతనం, మహానరకం, కాకోలం, సంజీవనం, మహాపదం, అవీచి, అంధతామిశ్రం, కుంభీపాకం, అసిపత్రవనం, తాపసం. తామిశ్రం చీకటి నరకం, కాలసూత్రం ఇనుప తీగల నరకం, రౌరవం, కుంభీపాకం అతి భయంకరమైన నరకాలు. ఇవన్నీ మనిషి పుట్టుకకు సంబంధించిన నరకాలు. నరక యాతనల గురించి చెప్పి భయపెడితేనైనా మనిషి తప్పులు చేయకుండా ఉంటాడని ఒక ఆశ. కాని గౌరవనీయులైన మానవులు అంత తొందరగా వింటారా? ఇప్పుడు చెప్పిన నరకాల్లో పున్నామ నరకం లేకపోవడం విశేషం. ఆ కాలానికే వేమన ఎంత ప్రగతిశీలంగా ఆలోచించాడో ఈ పద్యం వల్ల తెలుస్తుంది. పుత్రులు ఏమిటయ్యా, పుత్రికలు సరిపోరా అని ధ్వనిస్తున్నాడా? వివక్షను ఖండిస్తున్నాడా? కర్మ మతం దగిలి అంటే కర్మబద్ధుడై ఉండి అని. మసకం అంటే దోమ. ఏనుగంత నువ్వే నిన్ను ఉద్ధరించుకోలేకపోతే దోమల్లా పుట్టిన కొడుకులు ఎలా ఉద్ధరిస్తారు అని ఒక విధంగా చురక పెడుతున్నాడు వేమన. ఇది ఈ పద్య సారాంశం. సుతుల చేత పుణ్య సుఖము పొందుదమని మనుజుడుండు కర్మ మతము తగిలి ఏనుగు పడియున్న ఎత్తునా మసకంబు విశ్వదాభిరామ వినురవేమ. Thank you for watching. We're committed to bringing you great content, so stay connected with us. If you enjoyed this video and found it helpful, please like and share it with your friends and family. Don't forget to subscribe to our channel and hit the bell icon to get notified about our future videos. Your support means a lot to us. See you in the next one.